హాయ్, సింపుల్గా కాజు పన్నీర్ రెసిపీ చూసేయండి. పాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటో అలాగే కొంచెం కాజుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాన్లోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కకి తీసుకొని పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ ఆయిల్లోకి బిర్యానీ ఆకు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఫ్రై చేసుకుని ఈ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కారం అలాగే కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని 1 మినిట్ పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు గ్రేవీని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా హోమ్ మేడ్ బటర్ అండి. అప్కమింగ్ వీడియోస్లో ప్రిపరేషన్ చూపిస్తాను. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.